2000 సంవత్సరానికి ముందు ఆ రోజులే బాగున్నాయండి. ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి కానీ, ప్రశాంతంగా ఉండటానికి కానీ, ఏది మాట్లాడినా ఇబ్బంది లేకుండా పోయేది. రాజకీయ విమర్శలు గానీ, లేపోతే ఏదైనా టీ కొట్లు కాడ అక్కడెక్కడ ఏది పడితే అది మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది? ఏది మాట్లాడినా టచ్ ఫోన్ పెడతాడు, తెలియకుండా కెమెరా పెడతాడు, తీస్తాడు. పడిపోద్ది. అది అతను ఏం మాట్లాడతారో, ఈళ్ళిక్కడ ఏం ఎడిట్ చేసి పెడతారో, మొత్తానికి పెడతారో అదంతా గందరగోళం అయిద్ది. ఇంగా దాని మీద సోషల్ మీడియాలో రచ్చ రచ్చ. ఆ! ఎవరన్నా ప్రశాంతంగా జీవిస్తున్నారా? ఆ మాట్లాడినోడు పరువు పోయిద్ది. వాడిని అల్లరి చేస్తారు. ఒక్కోసారి వాడు ఫేమస్ కూడా అవుతాడు దానివల్ల. మాట్లాడిన వ్యక్తి ఫేమస్ కూడా అవుతారు. అసలు ఈ సోషల్ మామూలుగా ఇంతకుముందు మన ఊర్లో వీధిలో వాళ్ళతో వీళ్ళతో మాత్రమే విరోధం ఉండేది. మన ఊర్లో వాళ్ళతో, మన బంధువులతోటే. ఈ సోషల్ మీడియా వల్ల ఒకరి అభిప్రాయం ఇక్కడెక్కడో చెప్తే, ఆంధ్రాలో అభిప్రాయం చెప్తే అమెరికాలో వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు. పోనీ తెలంగాణలో వ్యతిరేకించేవాళ్ళు ఇట్లా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడైనా కానీ. అంటే ఎక్కడైనా ఎక్కడో ఉంటారు మనోళ్ళు అక్కడి నుంచి విమర్శలు చేయటం మొదలుపెడతారు. ఎలా అయిందంటే ఎవరన్నా ప్రశాంతంగా ఉంటున్నారా? ఏదైనా ఒక మంచి మాట చెప్పారనుకో ఎవరన్నా, ఆ మంచి మాటని మా ఇష్ట ప్రకారం మేము జీవిస్తాం. మంచి మాట చెప్పారు ఆచరిస్తే ఆచరించండి, లేకపోతే వదిలేయండి. దాన్ని తప్పు పట్టడం ఎందుకు? మనం అదే మామూలుగా టీ కొట్ల కాడ, రచ్చబండ కాడ అరుగుల మీద ఇంతకుముందు ఎట్ట మాట్లాడుకునేవాళ్ళు. అయన్నీ ఏం సీరియస్‌గా తీసుకుంటే అసలు సమాజం ఉంటదా? ప్రతి ఒక్కదానికి. ఇక ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది ఒక అవకాశంగా మారిందనమాట. ఆ కంటెంట్ పెట్టుకోవడం, అవతలోళ్ళ జీవితాలు ఎట్టన్నా పోని దాన్ని మనం అదే పనిగా రేట్ చేయడం, దానికి రకరకాలుగా కల్పితాలు చేసి ఇది తప్పు, అది రైట్ అని ఈ వర్గం ఇటుపక్క ఓటింగ్, అటుపక్క ఓటింగ్ పెట్టడం. వీటి వల్ల ఏం సాధిస్తున్నాం? ఆ పూర్వం రోజుల్లో మనం ఎక్కడికైనా ప్రశాంతంగా ఎవరైనా పోయి మాట్లాడకుండా ఒక అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్ కలిసి సరదాగా సిగరెట్ తాగొచ్చు. లేపోతే సరదాగా పార్టీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎక్కడో ఉంటారు రోడ్డు మీద డ్రోన్ సర్రన ఎగరేస్తారు. నీకు తెలీదు. నీ పక్కనొచ్చి పోలీసులు నుంచుంటారు. ఇంక పోదాం ఫస్ట్ స్టేషన్‌కి అంటారు. బహిరంగ ప్రదేశాల్లో మద్య నిషేధం. వాళ్ళు ప్రశాంతంగా తాగట్లా. ఆ! ఇళ్ళ కాడ తాగితే ఆడోళ్ళు కొడతారు. ఒప్పుకోరు. బార్‌లో రెస్టారెంట్‌లో తాగడానికి అన్ని సార్లు అవకాశాలున్నా అంత డబ్బులు పెట్టలేరు. రేట్లు ఎక్కువ కాబట్టి. ఆ! ఇది పరిస్థితి. ఇంకేమన్నా స్వేచ్ఛగా ఏమన్నా మాట్లాడుకోవటానికి ఒక అమ్మాయి, అబ్బాయి బయటకి ఎక్కడన్నా మాట్లాడుకున్నా అయి కూడా కనపడతాయి. కెమెరాలో కనపడతాయి. ఇక పోనీ ఎక్కడన్నా మనం ఎక్కడన్నా షాపుల్లో మాట్లాడుకుందామంటే ఏదైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా అక్కడ 2 కళ్ళు చూస్తుంటాయి సీసీ కెమెరాలు. నీకు తెలీదు. నువ్వేదేదో మాట్లాడేస్తావు. అవి మొత్తం అక్కడ రికార్డ్ అవుతాయి. నీ బండారం ఆడ బయట పెడితే నువ్వు మామూలుగా జనరల్‌గా మాట్లాడుకుంటావు మనిషి ఏదో ఒకటి. అయన్నీ రికార్డ్ అయిపోతాయి. అందువల్ల ఎక్కడ ఏం మాట్లాడాలన్నా మనుషులు భయపడిపోతున్నారు ఇప్పుడు. ఈ టచ్ ఫోన్ల వల్ల, సీసీ కెమెరాల వల్ల, ఇది పెరిగిన టెక్నాలజీ వల్ల నిజం చెప్పండి ఎవరైనా ప్రశాంతంగా జీవిస్తున్నారా? ఇంత పూర్వం రోజుల్లో మాదిరిగా హాయిగా ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎప్పుడు నువ్వు కింద ఎక్కడ మాట్లాడుకున్నా, రహస్యంగా మాట్లాడుకుంటున్నా సరే, ఒక ఆడ మగ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకు మాట్లాడుకుంటారో వేరే పాయింట్ జనరల్ అది తీసేయండి. ఈళ్ళు మామూలు జనరల్‌గా సరదాగా కబుర్లు చెప్పుకొని ఎక్కడికైనా పోయి కూర్చొని మాట్లాడుతున్న పైనుంచి కెమెరాలొచ్చేస్తాయి. అది మనకు తెలీదు వచ్చేది. పోనీ ఎక్కడన్నా బస్ స్టాండ్‌లో కూర్చొనో లేకపోతే ఎక్కడన్నా పార్క్‌లో కూర్చొని అక్కడ కూడా రోడ్లలో కెమెరాలుంటాయి. అసలు అయి లేకపోయినా ఎవరో ఒకడి చేతిలో టచ్ ఫోన్ ఉంటది. జేబులో పెడతాడు, కెమెరా ఆన్ చేస్తాడు. వీటి వల్ల ఎంత గందరగోళాలు అయిపోతున్నాయంటే కుటుంబాలు పోతున్నాయి, పరువు రోడ్డు మీదకొస్తుంది. గందరగోళాలు అయిపోతున్నాయి మనకి పెరిగిన టెక్నాలజీ వల్ల. అంటే తప్పు, ఒప్పు అనేది కాదు. ప్రతి ఒక్కదాన్ని విమర్శించుకుంటా పోతుంటే ప్రతి ఒక్క మాటకి మనం అడుగు ముందుకేయలేం, ముందుకు నడవలేం. ఇంక ఈ గొడవలే సరిపోతాయి. గొడవల వల్ల ఎవరు అభివృద్ధి సాధించలేం, ఎవరు ప్రశాంతంగా జీవించలేం. ఈ మధ్య సోషల్ మీడియాలో అదే పనిగా చూస్తున్నా. వాళ్ళే శివాజీ గారు సినిమా ఫంక్షన్‌లో ఏదో చెప్పాడు. అది మంచి మాట, చెడ్డ మాట అది వేరే సంగతి తీసి పక్కన పెట్టండి. దానిదేముంది మామూలుగా సరే దానికి సంబంధించిన వాళ్ళు కోప్పడాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు మంచిగా ఉండండి. అది బాగుంటదని చెప్పాడు. దాన్ని తప్పుకు పట్టాల్సిన అవసరం లేదు వాస్తవంగా అయితే. కానీ అది చెప్పే విధానంలో కొంచెం మామూలుగా చెప్పేది పనిచ్చి కొంచెం వేరే ఏదో పదం వాడారు. అది జనరల్‌గా ఆ పదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మాట్లాడిన వాళ్ళు ఆ అవతల మనిషి సామాన్యురాలు కాబట్టి అదేం పెద్ద పట్టించుకోలే. అయితే ఒక సినిమా యాక్టర్ కాబట్టి అది పెద్ద ఇదే అయిపోయింది. అతను ఒకరి గురించి కాదు కదా! అందరి గురించి చెప్పాడు. అది ఉండటం, ఆచరించటం, ఆచరించకపోవడం మన చేతుల్లో ఉందది. దాని గురించి ఇంతలావున హైలైట్ చేసి, ఇంతలావున గందరగోళం మీడియా, సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు అబ్బా! ఒకటి కాదు. ఇంకంతా రచ్చ, రచ్చ, రచ్చ. అసలు మనుషులము ప్రశాంతంగా
జీవిస్తున్నావా అన్ని నిఘా కళ్ళ మధ్యలో జీవిస్తున్నావా నాకు అర్థం కావట్లా. నీ టీ కూడా చల్లగా పోయి ఉంటాయి. పోయినాయా? మాకు ఒకప్పుడైతే మాకు చాలా హ్యాపీగా ఉండేది. ఈ 2020 నుంచి కరోనా వచ్చిన కానీ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. 2020 నుంచి 25 మధ్యలో ఈ పెరిగిపోయిన టెక్నాలజీ వల్ల ఎవరు సంతోషంగా అయితే జీవించట్ల వాస్తవం చెప్పాలంటే. అరే మామ పోయి అలా మన సేవలో కూర్చొని ఒక పెగ్గేద్దాం అనుకున్న వాళ్ళకి భయంగా తాగుతున్నారు. వాళ్ళు ఎప్పుడు దప్పక నుంచి పట్టుకుంటారని పరిగెత్తుతున్నారు. తాగి బండి మీద పోవాలని భయపడుతున్నారు. తాగమని టార్గెట్లు పెడుతున్నారు. అందరూ బ్రాందీ షాపులో పోయి తాగలేరు. నాకు అలవాట్లేదులే, ముందు వాళ్ళ సంగతి చెప్తున్నాను, వేరే వాళ్ళు చెప్తున్నారు. బాగా కూర్చొని అన్నం పెట్టుకొని మధ్యలో కూర్చున్నట్టు పైన డోర్ ఇటు చూసారు, పైన డోర్ ఉందంటే ఇంకా పడేసి పరిగెత్తారంటే వాళ్ళు. ఇంకా నవ్వుకో, ఇంకా అదంతా నష్టమే కదా, అంత భయపడతా బతికే పరిస్థితులకు వచ్చారు. ఇది కూడా మన అందరూ కూడా ఎక్కువ చేసేసారు. ఎందుకంటే పూర్వం రోజుల్లో మాదిరిగా ప్రతి ఒక్కటి ముందు తాగటం పెరిగిపోయింది, ఇవన్నీ పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఆ టెక్నాలజీ వల్ల ఎక్కడన్నా ఏదైనా పొరపాటు చేసినా ఎవరైనా చూసారా, ఫోటో కొట్టారా, వీడియో తీసారా అని ఒక భయం. ఆ భయంతో వాడు తృప్తిగా అది ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. సరే ఎవరితోటన్నా సరదాగా బయటికి పోయి మాట్లాడతా చేస్తుంటే అక్కడ ఎవరు వీడియోలు తీస్తున్నది, ఏదైనా ప్రేమించుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అవి సహజంగా జరుగుతుంటాయి మనకి మామూలుగా. అక్కడ కూడా ఎవడు ఎక్కడ ఏ పక్కన పట్టుకొని కెమెరా తీసాడా, దాన్ని హైలైట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారని అట్టా భయపడుతున్నారు. కొన్ని రోజులకి ఏమైందంటే ఈ సోషల్ మీడియా వల్ల ఫస్ట్ భయపడి ఆ తర్వాత జనాలు ఇవన్నీ కామన్ అని వదిలేసే పరిస్థితికి వస్తుంది అనమాట. మన విదేశాల్లో మాదిరిగా, ఫారినర్ కంట్రీస్లో మాదిరిగా పట్టించుకోరు కదా, అలాగే మనం కూడా కొన్ని రోజులకి ఫస్ట్ భయపడతారు, తర్వాత పడతారు. ఇప్పుడు ఇంకా జనరల్గా ఈ టెక్నాలజీ ఎంత వచ్చిందే గట్ట చేసుకుంటే మనకేం ఇబ్బంది వదిలేసే పరిస్థితి దాకా తీసుకొచ్చేటట్టుంది. ఎక్కడ తీయాలా, ఏ మాటను హైలైట్ చేయాలా, ఏ వీడియోలు హైలైట్ చేయాలా, ఏది పర్సనలా, ఏది పర్సనల్ కాదా, ఇవి ఏమీ లేదు. తీసామా, ఇన్స్టాగ్రామ్లో పెట్టామా, యూట్యూబ్లో పెట్టామా, ఫేస్బుక్లో పెట్టామా, సోషల్ మీడియాలో పెట్టి గందరగోళం చేయటం. ఇదంతా సమాజ బాధ్యత కలిగిన వ్యక్తులు వీళ్ళందరూ. మళ్ళీ సామాజిక బాధ్యతలు కలిగినట్టుగానే ఇంతకుముందు అలా టీవీ వాళ్ళకే భయపడే వాళ్ళందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు జేబులో టచ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి భయపడుతున్నారు. ఫోన్ ఇట్లా పెడితే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు పెట్టే ఫోన్ అంటున్నారు. కెమెరా పైకి పెట్టారండి జేబులో కెమెరా పైకి ఉందంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉన్నాడు. ఏదైనా షాపులో కూర్చొని అక్కడ కెమెరా ఉందంటే ఇంకో డోర్ మూసుకొని సైలెంట్గా ఉన్నాడు. ఏం మాట్లాడితే తలకని చెప్పిపోయి ఇలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఈ టెక్నాలజీ ఎంత మంచో అంత భయాన్ని కూడా కలిగిస్తుంది, అంత అబద్ధం. అంటే స్వేచ్ఛ అనేది పూర్తిగా ఇప్పుడు ఎవరికి లేదు స్వేచ్ఛ. వాస్తవంగా చెప్పాలంటే స్వేచ్ఛాయుతమైన జీవితం అంటే మీరు అనేది ఏంటంటే అయితే ఇవన్నీ చేయడం తప్పంటే తప్పే, కానీ తప్పు అయినా కానీ భయంతో చచ్చిపోతున్నారు ముందు. ఇప్పుడు తప్పు అనేది కూడా ప్రతి ఒక్కరు చేస్తారు. ఆ చేసిన తప్పు కన్నా ఇది విచ్చలవిడిగా ఇది సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళు భయంతో ముందు ఎదిగిపోతున్నారు. దానివల్ల కొంతమంది ప్రాణాపాయ పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఇది నాకు తెలిసి 2000 సంవత్సరానికి ముందు రోజులే బాగుండేది. మేము టీనేజ్లో ఉన్న రోజులే. ఇప్పుడు రోజులు అంత బాగలేదు. కాబట్టి మీరు ఎవరైనా సరే, చదువుకునే పిల్లలైనా ఎవరైనా సరే, మీరు బహిరంగ ప్రదేశంలో ఇట్లా రూల్స్ ఉండే, మీరు పోయి ఇట్లా పార్టీలు చేసుకోవటం కానీ, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎక్కడికైనా ఊరు బయటికి పోయి ఇట్లా చేయటం కానీ మీకు అన్ని కళ్ళు గమనిస్తుంటాయి. కాబట్టి మీరు ప్రమాదంలో పడతారు, చిక్కులో పడతారు. పైగా మీ పరువు పోయిద్ది, అవమానం. మీరు సరదాగా పోతారు ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడానికి, అది కూడా ప్రమాదం. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేస్తారు, సోషల్ మీడియాలో పెడతారని. అందుకని యువత జాగ్రత్తగా ఉండండి, మేలుకోండి. మా రోజులు కాదు ఇవి. ఎటు చూసినా కళ్ళు కెమెరాల మధ్యలో బతుకుతున్నాం. ఏది మాట్లాడన్నా ఆలోచన చేసి మాట్లాడండి. ఎక్కడ ఏ పరిస్థితి ప్రాంతాల్లో మీరు ఎన్ని పక్కలు చూసినా ఎక్కడో ఒకసాట ఏదో ఒకసాట అది కెమెరా అంతదే ఉంటుంది. మీ యొక్క పరువు, మీరు ఏదైతే రహస్యంగా మాట్లాడాలనుకుంటారో అదంతా పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ అయిన తర్వాత అది ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని తస్మాత్ జాగ్రత్త. నేను చెప్పదలుచుకుంది పెద్దవాడిగా. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ మానుకొని మనం ప్రశాంతంగా బుద్ధిగా చదువుకోవడం, పెద్దలు చెప్పినట్టు వినటం, కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు లేకుండా ఉంటారని నేను ఇదంతా వివరించి చెప్పడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.